ప్రభాత సమయములో కుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయములో కుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుమో ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుమో ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో కుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదమో గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుమో ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుమో ఈ దివ్య పూజకు. ప్రభాత సమయములో కుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం తూబాడు విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు పెంటారెడ్డి థామస్ రెడ్డి, కీర్తిశేషులు ఇన్యాసమ్మ దంపతుల 100వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆచార్య డాక్టర్ తిరుమలరెడ్డి, రాయపరెడ్డి, సుందరి, సిస్టర్ ఫెలిక్స్, సిస్టర్ నిర్మల, పెంటారెడ్డి సుందరి, ఇన్నారెడ్డి, తిరుమలరెడ్డి బాలరెడ్డి, మౌంట్ మేరీ, గాలి అన్నమ్మ, ప్రభాకర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం కల్లూరు జోజిరెడ్డి, జోసఫ్ రెడ్డి, అమ్మన్ని, సిస్టర్ జయశీల, జేఎంజే, భాగ్యమ్మ, వీరికి మరియు వీరి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్ తలంపులు నెరవేరాలని కల్లూరు నారాయణరెడ్డి, ఓబులమ్మ, ఫాదర్ కల్లూరు క్లెమెంట్, రాజా రత్నరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నూతన పాపుగారి ఎంపికలో కార్డినల్ సమావేశాన్ని దీవించి
త్వరలో నూతన జగద్గురువుల ప్రకటన వచ్చుటకు దేవుని సహాయం కోరుతూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెంతల్ విచారణ 18వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఉడుముల సంతోష్ రెడ్డి మరియు జపమాల రాణి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, రానున్న కాలంలో వీరికి మంచి ఆరోగ్యము, శాంతి సమాధానమును మరియు మీ కృపలో జీవించే భాగ్యమును దయచేయమని ఉడుముల సైమన్ రెడ్డి, తెరేజమ్మ, అక్షిత్ రెడ్డి, ఆరాధ్య మేరీ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం తేలప్రోలు విచారణ మైలమాల దేవానంద్, భార్గవి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, జస్మిత, జయంత్లకు మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం అమరావతి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న డాక్టర్ మంటి సిరిచందనకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ మంటి సాంబశివరావు, చంద్రలీల, సిరిచేతన్, చెన్నయ్య కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నారు, నేనే జీవాహారమును, నన్ను వెంబడించువాడు ఎన్నటికీ ఆకలి గొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ దప్పిక గొనడు అని ప్రభు తెలియజేస్తున్నారు. క్రీస్తు ప్రభును మనము విశ్వసించినట్లయితే మనకు ఎలాంటి కొరత ఉండదు. ఆయనను మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు మరి ఆధ్యాత్మికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ప్రభువే మనల్ని పోషిస్తారు. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు కూడా మరి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభు నుంచి అన్నీ కూడా సకాలంలో పొందుకుంటాడు. కాబట్టి ప్రతిరోజు దివ్యబలి పూజలో మనము ఈ యొక్క ఆహారాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు శరీర రక్తాలను స్వీకరిస్తూ ఉన్నాం. మరి ఎంతవరకు మనము నిజముగా ప్రభువును విశ్వసించి వెంబడిస్తూ ఉన్నామని పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా
దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మీ కుటుంబము చేయి వినపం దయతో ఆలకింపుము. మాకు విశ్వాసవరమును ప్రసాదించిన విధముగానే మీ కుమారుని పునరుత్థానమయములో కూడా భాగమును దయచేయుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మనాదురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. చెల్లా చెదరైపోయిన విశ్వాసులు సువార్తను ఎల్లడలా బోధించుచుండిరి. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు. ఆనాటి కాలం నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలయ్యను. అపోస్తులు తప్ప విశ్వాసులందరూ యూదయ సమరయ రాష్ట్ర నలుమూలలకు చెల్లా చెదరైరి. కొందరు భక్తులు స్తెఫానును సమాధి చేసి అతని కొరకై గొల్లుమని ఏడ్చిరి. కానీ సౌలు క్రైస్తవ సంఘమును నాశనము చేయ ప్రయత్నించుచు ఇంటింటా జొరబడి విశ్వాసులైన స్త్రీ పురుషులను బయటకు ఈడ్చుకొని పోయి వారిని చెరసాలలో వేయించుచుండెను. చెల్లా చెదరైపోయిన విశ్వాసులు సువార్తను ఎల్లెడలా బోధించుచుండిరి. ఫిలిప్పు సమరయ నగరమునకు పోయి క్రీస్తును గూర్చి అచటి ప్రజలకు ప్రకటించుచుండెను. ప్రజా సమూహములు ఫిలిప్పు బోధించు విషయమును శ్రద్ధతో వినుచుండెను. వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కన్నులారా గాంచుచుండిరి. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మ ఆత్మలు బిగ్గరగా అరుచుచు బయటకు వచ్చెను. పక్షవాత రోగులు కుంటివారు కూడా బాగు చేయబడిరి. అందుచే ఆ నగరంలోని జనులు ఎంతో సంతోషించిరి. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. సకల జనులారా సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుడు. సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. కీర్తనలు పాడి అతని దివ్య నామమును మహిమపరపుడు. మీ స్తుతులతో అతనికి కీర్తిని ఆపాదింపుడు. నీ కార్యములు అద్భుతమైనవి. నీ మహాబలమును చూసి శత్రువులు నీ ముందట వంగి దండము పెట్టుదురు. అందరూ. సకల జనులారా సకల జనులారా ఆనందనాదముతో ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. ప్రభువుని స్తుతింపుడు. లోకములోని ప్రజలెల్లరూ నిన్ను పూజింతురు, నిన్ను కీర్తించి స్తుతింతురు, నీ దివ్య నామమును సన్నుతింతురు అని మీరు ప్రభుతో నుడువుడు. రండు, ప్రభు క్రియలను గమనింపుడు. నరుల కొరకు ఆయన చేసిన అద్భుత కార్యములను చూడుడు. అందరూ. సకల జనులారా సకల జనులారా ఆనందనాదముతో ప్రభును స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుడు. హల్లెలూయా 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 హల్లెలూయా.
వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము వచనములు 35 నుంచి 40 వరకు. అందుకు యేసు, నేనే జీవాహారమును. నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలి కొనడు. నన్ను విశ్వసించువాడు ఎన్నడూను దప్పిక కొనడు. నేను మీతో చెప్పినట్లు మీరు నన్ను చూచియు విశ్వసించుటలేదు. నా తండ్రి నాకు ఒసగు ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. వారిని నేను ఎన్నడూను త్రోసివేయను. ఏలైనా నేను పరలోకం నుండి దిగివచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే గాని నా ఇష్టానుసారము చేయుటకు కాదు. ఆయన నాకు ఒసగినది ఏదియు పోగొట్టుకొనక అంతిమ దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తము. కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. అంతిమ దినమున నేను వానిని లేపుదును అని సమాధానమిచ్చెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు, నేనే జీవాహారమును. నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలి కొనడు. నన్ను విశ్వసించువాడు ఎన్నడూను దప్పిక కొనడు. దీని యొక్క అర్థం ఏమిటి? జీవాహారం అంటే జీవాన్ని ఇచ్చేటటువంటి ఆహారం. అది ఎక్కడ దొరుకుతుంది? క్రీస్తు ప్రభు మాత్రమే ఆ జీవాహారాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ లోకంలో మనము ఆహారము ప్రతిరోజు భుజిస్తూ ఉంటాం. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ఒక పూట మనం భుజించినట్లయితే మరి నీరసం వచ్చి పడిపోతాం. కానీ క్రీస్తు ప్రభు ఏమంటున్నారంటే జీవాహారాన్ని ఇస్తాను. అంటే ఈ ఆహారాన్ని భుజించువాడు ఎన్నటికి కూడా ఆకలి కొనడు అంటున్నాడు. ఈ ఆహారాన్ని మరి భుజించువాడు పడిపోడు. ఆ జీవాహారం ఏమిటంటే క్రీస్తు ప్రభు శరీరం, ఆయన రక్తం. ప్రతిరోజు మనం దివ్యబలి పూజలో క్రీస్తు ప్రభు శరీరాన్ని, రక్తాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఈ లోకంలో పడిపోకూడదు. ఈ లోకాశలకు మనము పడిపోకూడదు. ప్రభువులో మనము సజీవంగా ఎన్నటికి ఆకలి కొనని విధంగా మనము జీవించాలి. నన్ను విశ్వసించువాడు ఎన్నడూను దప్పిక కొనడు. క్రీస్తు ప్రభువును మనం నిజముగా విశ్వసించినట్లయితే మనకు ఈ లోకంలో మరి ఎలాంటి దప్పిక లేకుండా శాశ్వతమైన జీవజలం ప్రభు వసుకుతూ ఉన్నాడు. సమరియా స్త్రీని చూసి ప్రభు అంటున్నారు,
యోహాను సువార్త 4:14 ఈ నీటిని త్రాగువాడు మరి ఒకసారి కూడా దప్పిక పొందుతాడు, కానీ నేనిచ్చు నీరు తాగువాడు ఎన్నటికి నీ దప్పిక కొనడు. అది జీవజలముగా ఉంది. ప్రభు జీవాహారాన్ని ఇస్తున్నాడు, జీవజలాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఎవరైతే ఆ జలాన్ని స్వీకరిస్తూ ఉన్నారో వారు ఎన్నటికి నీ దప్పిక కొనరు. యోహాను సువార్త 7:37 ప్రభు అంటున్నారు, దప్పికొన్న వారు ఎల్లరూ కూడా నా చెంతకు రండి, మీ దప్పికను తీర్చుకొనండి అని ప్రభు ఆహ్వానిస్తున్నారు. దర్శన గ్రంథం 22:17 కూడా ప్రభు ఆహ్వానిస్తున్నారు, దాహం కొన్న వారు ఎల్లరూ నా చెంతకు రండి, మీ దాహాన్ని ఉచితముగా తీర్చుకొనండి. ఆకలి దప్పులు కొన్న వారు ఎల్లరూ నా చెంతకు రండి, మీరు ఉచితముగా మీ ఆకలిని తీర్చుకొనండి అని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి నిజమైన జీవాహారము క్రీస్తు ప్రభువే, నిజమైన జీవజలము ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆయన రక్తము. కాబట్టి మనము దానిలో పాల్గొంటున్న మనము కూడా ఎల్లప్పుడూ మరి క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా జీవించే వారంగా ఉండాలి. రెండవదిగా ప్రభు అంటున్నారు, నేను మీతో చెప్పినట్లు మీరు నన్ను చూచి విశ్వసించుటలేదు. నా తండ్రి నాకు వసగు ప్రతి వాడును నా యొద్దకు వచ్చును, వాని ఎన్నడూ త్రోసివేయను. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే క్రీస్తు ప్రభువును విశ్వసించిన వారు ఆయన దగ్గరకు వచ్చారు, విశ్వసించని వారు కూడా ప్రభు దగ్గరకు వచ్చారు. ఆయన ఎవరిని కూడా తృణీకరించలేదు. వారి విశ్వాసాన్ని అధిగమ చేయడానికి మాట్లాడి ఉన్నారు, కానీ ఆయన ఎవరిని కూడా తృణీకరించలేదు. ఎవరైనా సరే, కుంటివారు, గుడ్డివారు, మరి కుష్ఠరోగులు, చనిపోయిన వారు అందరూ కూడా ఆయన సమదృష్టితో చూసి స్వస్థతను, విడుదలను అనుగ్రహించున్నారు. ఎవరిని కూడా ఆయన ఒట్టి చేతులతో పంపించలేదు, నిరాకరించలేదు. యోహాను సువార్త 1:11 చూసినట్లయితే ఆయన తన ప్రజల యొద్దకు వచ్చి ఉన్నాడు, కానీ తన సొంత ప్రజలు ఆయనను అంగీకరించలేకపోయి ఉన్నారు, ఆయన తిరస్కరించి ఉన్నారు, తన సొంత ప్రజలే. కాబట్టి ఆయన మరి ఎక్కడికి వెళ్ళినా జనులు ఆయన ఆదరించి ఉన్నారు, ఆయన అందరికీ కూడా స్వస్థతను, విడుదలను అనుగ్రహించి ఉన్నారు. యోహాను సువార్త 3:36 మీరు నన్ను చూచి విశ్వసించటం లేదు అంటే క్రీస్తు ప్రభువును చూస్తూ ఉన్నారు, కానీ దేవుని కుమారుడని ఎంతోమంది విశ్వసించలేదు, కొంతమంది విశ్వసించి ఉన్నారు. ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారు రక్షణను పొందుకుంటారు అని ప్రభు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 8:24 నేనే ఆయనను అని విశ్వసించని ఎడల మీరు మీ పాపంలో మరణిస్తారు. యేసు ప్రభు మరి దేవుని చేత పంపబడినటువంటి కుమారుడు, మనుష్య కుమారుడు అని ఎవరైతే విశ్వసించారో వారు వారి పాపాల్లోనే మరణిస్తారని ప్రభు తెలియజేస్తున్నారు. కానీ ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వారందరూ కూడా రక్షణను పొందుకుంటూ ఉన్నారు. యోహాను సువార్త 10:27 చూసినట్లయితే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని ప్రభు తెలియజేస్తున్నారు. మనము ప్రభువుకు చెందిన గొర్రెలాగా మనము ఉన్నట్లయితే మరి ఆయన స్వరాన్ని విని ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటాం. నేను పరలోకం నుండి దిగి వచ్చితిని, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటే కానీ నా ఇష్టానుసారం జీవించుటకు కాదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకే. హెబ్రీయులకు రాసిన లేఖ 10వ మనం చూసినట్లయితే 7వ 9వ ప్రభు అంటున్నారు, ఇదిగో దేవా నేను నీ చిత్తమును నెరవేర్చుటకే వచ్చి ఉన్నాను. క్రీస్తు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఉన్నాడు. యోహాను సువార్త 4:34 చూస్తే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటమే నా ఆహారం అంటున్నాడు ప్రభు. మరి ఆయన శ్రమలను అనుభవిస్తున్న సమయంలో ఇది నా చిత్తము కాదు తండ్రి, ఈ పాత్ర నా నుంచి తొలగించండి, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగా కానీ తండ్రి చిత్తానికి సమర్పించుకున్నాడు. కానీ క్రీస్తు ప్రభు
సామాన్యమైన మానవులాగా జీవించున్నాడు, కానీ అన్ని బలహీనతలు కలిగి ఉన్నాడు, కానీ ఆయన పాపాన్ని ఎరగని ప్రధాన యాజకుడు అని వాక్యం సెలవిస్తుంది. ఏప్రిల్కి రాసిన లేఖ 4వ అధ్యాయం 15వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే ఆయన పాపము చేయని ప్రధాన యాజకుడు. మనలాగా అన్ని బలహీనతలు కలిగి ఉన్నా కూడా ఆయన పాపాన్ని చేయలేదు. మరణాన్ని జయించి పునరుత్థానమైన క్రీస్తు ప్రభు మరి పాపాన్ని జయించి ఉన్నాడు. ఈనాటి మొదటి పట్టణాన్ని మనము గమనించినట్లయితే, మొదటి పట్టణంలో ఆనాటి నుండి యెరూషలేములో క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలయ్యను. అపోస్తలు తప్ప విశ్వాసులందరూ యూదయ సమరియా రాష్ట్రములలో చెల్లా చెదరైపోతూ ఉన్నారు. మనము ఇంతకుముందు దయామయుడు సినిమా వచ్చింది అప్పట్లో. ఆ దయామయుడు సినిమాలో చూసినట్లయితే సౌలు క్రైస్తవులంటే చాలు తీసుకొచ్చి హింసించి కొరడాలతో కొట్టి జైల్లో వేసి చంపించేవాళ్ళు. ఈనాటి మొదటి పట్టణంలో కూడా సౌలు ఏం చేస్తున్నాడంటే ఇంట్లో జొరబడి స్త్రీ పురుషులను క్రీస్తును అంగీకరించిన వారందరినీ బయటికి తీసుకొచ్చి కొరడాలతో కొట్టి రాచి రంపాన పెట్టి వారిని హింసిస్తూ చంపుతూ ఉన్నారు. కానీ క్రైస్తవ సంఘము మరి కొంతమంది అపోస్తులు, కొంతమంది విశ్వాసులు చెల్లా చెదరైపోయారు. వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళారో కానీ ఆ ప్రాంతంలో వాళ్ళు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ప్రభుకు సాక్షులుగా ఉండి వాక్యాన్ని వారు పలు చోట్ల వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. ఫిలిప్పు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు చెల్లా చెదరైపోయిన విశ్వాసులు సువార్తను ఎల్లడలా బోధించుండిరి. ఫిలిప్పు సమరియా నగరము పోయి మెస్సాయను గురించి అచ్చట బోధిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రజా సమూహములు ఫిలిప్పు బోధించు విషయమును శ్రద్ధతో వినుచుండెను. వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కన్నులారా కాంచుచుండిరి. అంటే వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి. అవి ఏ విధంగా జరిగాయి? పలువురు ప్రజల నుండి అపవిత్ర ఆత్మలు బిగ్గరగా అరచుచు బయటకు వస్తూ ఉన్నాయి. పక్షవాత రోగులు, కుంటివారు కూడా బాగు చేయబడుతూ ఉన్నారు. అంటే దేవుని వాక్యము విన్నప్పుడు అది మనలో ప్రవేశించి మనలో ఉన్నటువంటి ఆ రోగాన్ని తీసివేస్తూ ఉంది. కాబట్టి వాక్యాన్ని మనం వినాలి, ధ్యానించాలి, ప్రకటించాలి, పాటించాలి, ప్రకటించాలి. అప్పుడు మనము నిజమైన సాక్షులుగా జీవిస్తాం. మనలో ఉన్న ప్రతి రుగ్మత కూడా తొలగిపోతూ ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దీవబలి పూజలో ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నేను కూడా నీ వాక్యాన్ని ప్రకటించాలి, నీకు సాక్షిగా మారాలి అని దీవబలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన
కొన్నాళ్ళేగా చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని నన్ను నీదు అర్పణగా కరిగిపోని నన్ను నీదు అర్పణగా కరిగిపోని. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సాహములను కలిగి ఉండినట్లు అనుగ్రహింపము. మాకు నూతన జన్మం నొసగిన ఈ పవిత్రాత్మ కార్యమును మేము తరచు నిర్వహించుచు నిత్యానందమునకు పాత్రలు మగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసం చేసి తన ఉత్థానం చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి మేము స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసు దేహమా మీకే ఆరాధనా, మీకే ఆరాధనా.
విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలవరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా పూలంతోని అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదుమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలియగు మరియమాతోను పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు నుండి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము.
మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సప్రసాదం నందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా అందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం.
ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభు మనకు ఇచ్చిన ప్రేమాహారం. పునీతిన్యాస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి జేసువా నా ప్రార్థనని నవరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్టు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నన్ను మీరు కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన మీ రక్షణ కార్యములు ఈ ప్రస్తుత జీవితమందు మాకు సహాయపడి మమ్మ అక్షయ జీవమునకు చేర్చునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆరోగ్యమాతా మమ్ము బ్రోవగరవమ్మా. అమ్మా ఆరోగ్యమాతా మమ్ము బ్రోవగరవమ్మా. పాపులము దీనులము కాపాడరావమ్మా. కాపాడరావమ్మా. లోర్దు మాతవు నీవే, వెలాంగణి మాతవు నీవే, దేవ మాతవు నీవే, మా అందరి మాతవు నీవే. లోర్దు మాతవు నీవే, వెలాంగణి మాతవు నీవే, దేవ మాతవు నీవే, మా అందరి మాతవు నీవే. అమ్మా ఆరోగ్యమాతా మమ్ము బ్రోవగరవమ్మా.